చరిత్ర మొత్తం ముందు మాటగా రాసుకున్నా. చాలా ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం నేను గుర్తు చేసుకుంటూ మళ్ళీ సార్ ఇదేమో అన్నారు, నిన్న అన్నారు, మళ్ళీ ఇలా మర్చిపోతారు సార్, ఏదో గుర్తు చేసుకోరు సార్ అంటే మళ్ళీ గుర్తు చేసుకొని కరెక్ట్ ఇది రాసుకో అని చెప్పేసి చెప్తా ఉండే. అట్లా తన జీవితం అంతా పోరాటమే, తన జీవితం అంతా ధిక్కార స్వరమే. అందుకనే జై తెలంగాణ పత్రిక ఉన్నప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ జై తెలంగాణ పత్రిక పేరు సారు పేరు మీద ఉంటే వాళ్ళు దొంగ చెక్ బుక్కులు కొట్టించి ఆ పార్టీ పేరు మీద చందాలు వసూలు చేస్తారని చెప్పేసి, గింత దొంగతనం ఉంటుందా, నేనెందుకుంటున్నా మీతోడని చెప్పేసి మీరు స్వార్థపరులు, మీ స్వార్థంతో నేను కలిసి సావాసం చేయాలని చెప్పేసి వచ్చి మా అందరికీ తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పుకుంటూ ఉన్నాడు తప్ప ఇలా స్వార్థపూరిత రాజకీయాలు చేయలేని మహనీయుడు ముచ్చర్ల సత్యనారాయణ సార్ అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఇంకా ఎన్ని చెప్పినా ఒడవది. ఎందుకంటే చాలా విషయాలు ఆయన జీవితంతో ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. అందుకే ఆయన ప్రభావం ఉందో ఏమో, ఎవడన్నా మాట అంటే పడబుద్ధి కాదు మాకు కూడా. ఆయన ప్రభావం ఉందేమో, ఎవడు మాట అన్నా కూడా పడబుద్ధి కాదు, అక్కడ ఒక్క నిమిషం ఉండబుద్ధి కాదు. ఇది మా జీవితంలో ఆయన ప్రభావం ఉన్నందుకు కూడా గర్వపడతా ఉన్నాం. నిజమైన జీవితం, నికార్సైన జీవితం జీవిస్తున్నందుకు ప్రధానంగా తండ్రి తల్లిదండ్రులను వాళ్ళ గొప్పతనాన్ని ఈ సమాజానికి పరిచయం చేయడంలో నాకు తెలిసి నాకు పరిచయం ఉన్న వ్యక్తులల్లా మొట్టమొదటిగా మొదటి వరుసలో నిలబడే వ్యక్తి మా పృథ్వీరాజన్ అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అదే నిజాయితీగా రాజకీయ పదవులు ఒక లెక్కన కావాలంటే ఏదో పదవులు వస్తాయి, కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట మీద నిలబడే తత్వం ఉన్న దగ్గరనే ఉంటా. లేకుంటే ముందొక మాట వెనుకొక మాట మాట్లాడితే వాడు ఎవడైతే నాకేందే, వాడి పదవులకు నాకు లెక్క నాకు గడ్డిపోస్తో సమానం అని చెప్పేసి మా పృథ్వన్న కూడా వాళ్ళ నాన్నలాగే మా ముచ్చర్ల సత్యనారాయణ సార్ లాగే నిలబడ్డాడు నిజాయితీగా. అది కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు, కానీ పదవులు రావడం కొంత ఆలస్యం అవుతుండొచ్చు, కానీ ఆ పదవి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు పంచుతుండే ఆనందమే వేరుంటుంది. మా పృథ్వన్నను కూడా భవిష్యత్తులో తప్పకుండా ముచ్చర్ల సత్యనారాయణ సార్ ఏదైతే మంత్రిగా ఉండేనో అదే స్థాయిలో మా పృథ్వన్నను కూడా చూసుకుంటామని చెప్పేసి, మంద బలగము నీ ఎంట ఉన్నదన్న, మంద బలగము మీ ఎంట ఉన్నది, ఇంతమంది మీ ఎంట ఉన్నాం, నీ తమ్ముళ్ళం ఉన్నాం, బరాబరి అసెంబ్లీలో అడుగు పెట్టుడే అన్న. భవిష్యత్తులో ముచ్చర్ల సత్యనారాయణ సారు చేసిన స్థాయిలో ఆ పాత్ర పోషించాలే. ఆయన ఈ సమాజం కోసం కన్నా కలలు ఏవైతే ఉండనో పృథ్వీరాజన్న వాటిని నెరవేర్చాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పాడిగా పాటలు ఆల్రెడీ అందరం వాడుకుందాం మనం. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిశోరాల వీరులారా వందను, విద్యార్థి అమరులారా వందను, పాదాలతో వీరులారా వందను, విద్యార్థి అమరులారా వందను, పాదాలతో మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. ఉస్మానియా యూనివర్సిటీలో వేణుగోపాల్ రెడ్డి చనిపోయాడు. వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు దినకర్మ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఆ దినకర్మ పెద్ద ఎత్తున సభ పెట్టాలనుకున్నాము. ఆ సభ కోసము ప్రణాళిక రచించడానికి మన పృథ్వన్నల ఇంట్లోనే కూర్చొని ప్రణాళిక రచించడానికి కూర్చున్నాము. రాత్రి కూర్చున్నాము, రాత్రి పడుకున్నాము. తెల్లారి పోలీసులు వచ్చిర్రు. అరే ఏం రచనలు చేస్తుర్రా మీరు అని చెప్పేసి వచ్చిర్రు. నన్ను పట్టకపోయింది మా పృథ్వన్నల ఇంట్లోకెళ్ళే.
పట్టుకపోయి చెంచలు కూడా జైల్లో నిర్బంధించారు తెలంగాణ ఉద్యమంలో. అది ప్రయోగశాల అంటే ఉట్టిగానే చెప్పట్లేదు, నిజమైన ప్రయోగశాల. తెలంగాణ ఉద్యమాన్ని దిశను మార్చిన ప్రయోగశాల. కేసీఆర్ నిమ్మరసం దాగినప్పుడు నిమ్మరసం కాదు మా నెత్తురు దాగమని శవయాత్ర చేసినటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో, విద్యార్థుల్ని ముందు వరుసలో ఉంచడంలో కీలక భూమిక పోషించిన బిడ్డలం మా పృథ్వన్నము, మేము మా తమ్ముళ్ళం అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా గోరు వంకల్లారా, సేను సెలకల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిశోరాలా, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం. దాంట్లో ఒక చరణంలా కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీర యోధులు మీరు అని ఒక చరణం వస్తుంది. సార్ వింటుండే, సార్ ఎట్లుంది సార్ వినురు సార్ అంటే, అచ్చా సూపర్ ఉంది, ఇది పెట్టాలి, ఈ చరణం పెట్టాలని చెప్తున్నా. గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టారు ముచ్చర్ల సత్యనారాయణ సార్, ఆత్మ శాంతించాలి. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీర యోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్ళతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. అమర హై ముచ్చర్ల సత్యనారాయణ గారు, అమర హై అమర హై అమర హై ముచ్చర్ల సత్యనారాయణ గారు. అమర హై అమర హై.